డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గేట్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మరి ఎన్ఐటి స్వర్తకల్లో ఎంటెక్ కట్ ఆఫ్ గురించి ఈ వీడియోలో చూద్దాం. మరి ఎంటెక్ ఎన్ఐటి స్వర్తకల్లోనే ఎందుకు చేరాలి సార్? మరి ఎన్ఐటి తిరుచి అనేది మన నంబర్ 1 అమ్మ. ఇక్కడ నంబర్ 1, నంబర్ 2 వచ్చేసి ఎన్ఐటి స్వర్తకల్లు. మీకు ఐఐటీలో సీటు రాలేదా? మరి టాప్ ఎన్ఐటీలు ఎంచుకోండి, గుర్తుపెట్టుకోండి. ఐఐటీలో ఐఐటికి టాప్ 10 ఐఐటీల్లో కన్నా వెళ్ళండి, ఎన్ఐటి స్వర్తకల్ కన్నా వెళ్ళండి, ఎన్ఐటీలకు వెళ్ళండి, నో ప్రాబ్లం. టాప్ ఎన్ఐటీలు మనకేంది, ఎన్ఐటి వరంగల్ కూడా ఉంది. ఎన్ఐటి వరంగల్ కానీ మరి ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి స్వర్తకల్ వీటిల్లో చేరచ్చు. మీకు టాప్ 10 ఎన్ఐటీలో సీటు రాకపోతే వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్ 100% ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీకు రావచ్చు. మరి చూద్దాం ఒకసారి ఎన్ఐటి తిరుచి కట్ ఆఫ్ ఎలా ఉంది, స్టూడెంట్స్కి ఏ విధంగా వస్తుంది ఒకసారి చెక్ చేయండి. మరి సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే ఎన్ఐటి స్వర్తకల్లో మనకి కన్స్ట్రక్షన్, ఎన్విరాన్మెంటల్, జియో టెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ గ్రూప్ ఉంది. తర్వాత సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. సిగ్నల్ ప్రాసెసింగ్, VLSI డిజైన్ ఉంది. పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ మెటీరియల్స్, ఇలా అన్నీ ఉన్నాయి. మొత్తం కలిపి మనకు ఓపెన్లో వచ్చేసి 282 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 69, ఎస్సీ 105, ఎస్టీ 51, మరి ఓబీసీ 152 సీట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే ఓవరాల్గా మనకి భారీగానే ఇంటేక్ ఉందమ్మా. 734 ఎంటెక్ సీట్లు ఉన్నాయంట. అసలు వివిధ రకాల స్పెషలైజేషన్లో 734 ఎంటెక్ సీట్లు ఉన్నాయి. దీని కట్ ఆఫ్ ఒకసారి చూసేద్దాం. అది కూడా ఇదమ్మా కట్ ఆఫ్ డేటా ఇది చూపిద్దాం. మీకోసం ఈ డేటా సిద్ధంగా ఉంది. ఎవరైతే మన మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయటం ఇది జరుగుతుంది. నేను 60% మీరు మెంటర్షిప్ జాయిన్ అని ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాడుకోండి, నో ప్రాబ్లం. 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మరి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మీరు నాతో ఇంటరాక్షన్ అవ్వాలంటే కూడా అదేవిధంగా మరి ఇంటరాక్షన్ అవ్వాలంటే మరి మెంటర్షిప్ తీసుకోవాల్సి. మరి టాప్ 743 అమ్మ సిఎస్సి స్టూడెంట్స్. ఈ సిఎస్సి స్టూడెంట్కి ఐఐటి కూడా వస్తుంది, కాకపోతే ఇక్కడే చేరండి, ఇది టాప్ ఎన్ఐటి కాబట్టి. మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్వర్తకల్ రౌండ్ 2లో 720కి వచ్చేసినాయి. సిఎస్సి 2 ఉన్నాయి ఇక్కడ. సిఎస్సి ఇన్ఫర్మేషన్ 2 ఒకటే, దీనిలో నో ప్రాబ్లం. కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ 706, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 709, VLSI ఈసీఈ స్టూడెంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ 678, 600 మరి రౌండ్ 3లో 667కి వచ్చేసింది. గ్రూప్ 2లో ఇక్కడ మెకానికల్ డిజైన్ గ్రూప్ 2లో 618, గ్రూప్ 3 మెకానికల్ డిజైన్ 554. అంటే గ్రూప్ 3లో ఈ మెకానికల్ ప్రొడక్షన్ అట్లా ఉంటుంది కదా, దానివల్ల గ్రూపులు డివైడ్ అయినాయి ఇక్కడ. ఇక కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ నెట్వర్క్స్ 530, సిగ్నల్ ప్రాసెసింగ్ 530, కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ 524, స్ట్రక్చరల్ 509, ఇండస్ట్రియల్ 500, పవర్ అండ్ ఇంజనీరింగ్ 480, 477 మెకానికల్ ఇంజనీరింగ్. మరి చూసినట్టయితే ఇక్కడ ఓవరాల్గా లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 350. జియో ఇన్ఫర్మేటిక్స్ 351 స్కోర్ వస్తే జియో ఇన్ఫర్మేటిక్స్ వచ్చే అవకాశం ఉంది. కెమికల్ 369, వాటర్ సివిల్ ఇంజనీరింగ్, వాటర్ వాళ్ళకి వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ 374, మెరైన్ స్ట్రక్చర్స్ 381, మెకానికల్ ఇంజనీరింగ్ 409, జియో టెక్నికల్ 412, మరి 479 ఇది ఈ విధంగా ఉంది. తర్వాత 477 మెకానికల్ ఇంజనీరింగ్. ఈ విధంగా ఓపెన్ స్టూడెంట్స్ ఉంది, మెకానికల్ స్టూడెంట్స్ ఈ విధంగా కట్ ఆఫ్ అయింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి రౌండ్ 3కి ఏమీ లేవమ్మ. చూడండి ఇక్కడ మెకానికల్ మాత్రం ఉంది, 553 ఉంది. మెకానికల్ డిజైను గ్రూప్ 3 532, సిగ్నల్ ప్రాసెసింగ్ 502, కమ్యూనికేషన్ 443, థర్మల్ 432, స్ట్రక్చరల్ 420. ఇవి మాత్రమే ఉన్నాయి. రౌండ్ 2 చూద్దాం ఒకసారి. రౌండ్ 2లో అయితే బాగానే ఉండే. రౌండ్ 2లో సిఎస్సి 731 కట్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సిఎస్సి 718, కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ 702, 600 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 678, VLSI 630, సిగ్నల్ ప్రాసెసింగ్ 635, 531 మెకానికల్, 553 మెకానికల్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్ 3 స్టూడెంట్స్ ఇక్కడ 512,
మరి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 431, థర్మల్ 452, నానో 424, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 412, ట్రాన్స్పోర్టేషన్ 382, 370, మ్యానుఫ్యాక్చరింగ్ 346, మొత్తం 346 అయితే మెకానికల్ లాస్ట్లో ఉంది ఇక్కడ. అదేవిధంగా స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ గైడెన్స్ ఎవరైతే మన మెంటర్షిప్లో చేరతారో వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అన్నా కదా, 100% నాతో మాట్లాడవచ్చు. మీకు ఎవరైనా ఈ యొక్క డేటా కావాలంటే ఫ్రీగా నేను అవైలబిలిటీ షేర్ చేసేస్తాను ఆల్రెడీ PDF ఫైల్స్. మరి ఐఏసి, NIT, IIIT మొత్తం డేటా కూడా మన దగ్గర ఉంది గేట్కి సంబంధించిన. ఇది మన మెంటర్షిప్ ఫీజు. మరి మీకు ఆగస్టు వరకు సపోర్ట్ చేయాలి, అందుకని కొద్దిగా ఫీజు కూడా ఎక్కువ. ఇప్పుడు 500, 1000 రూపాయలు తీసుకుని నేను ఆగస్టు వరకు సపోర్ట్ చేయలేను కదా, అది గుర్తుపెట్టుకుని మీరు కూడా కొంతమంది ఎక్కువ అనుకుంటున్నారు కానీ ఆలోచించండి. దిస్ ఈజ్ నాట్ వన్ డే జాబ్. వన్ డే అయితే నేను ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తాను, అది సమస్య ఏమీ లేదు దానిలో. ఇది వన్ డే జాబ్. 4-5 నెలలు మీతో అసోసియేట్ అవ్వాలమ్మ, గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ రౌండ్ 3కి కూడా ఉన్నాయమ్మ కొన్ని NIT స్వర్తకలు. రౌండ్ 3కి EWS వచ్చేసరికి మనం చెప్పలేం, ఇక్కడ కూడా రౌండ్ 3కి అయిపోవచ్చు, చెప్పలేం. ఇక్కడ చూడండి, ఇక్కడ CSE 704 వచ్చేసింది రౌండ్ 3కి. CSE 681, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 658, VLSI డిజైన్ 651, మెకానికల్ సిగ్నల్ ప్రాసెసింగ్ 610, ఇది 435, ఇక్కడ 408, ట్రాన్స్పోర్టేషన్ సివిల్ ఇంజనీరింగ్, ఇక్కడ జియోటెక్నికల్ 393, మెకానికల్ ఇంజనీరింగ్ 366, 363 మెరైన్ స్ట్రక్చర్స్, వాటర్ రిసోర్స్ 333, జియో ఇన్ఫర్మేటిక్ 318, 317 వరకు అయితే OBC NCL సివిల్ స్టూడెంట్స్కి ఉంది. CSE అయితే 704 దాకా. ఇక SC స్టూడెంట్స్ విషయానికి వస్తే 562 అమ్మ, 562 వరకు కట్ అయిపోయింది. 562కి CSE కర్ణాటక సూర్తకల్లు. మరి కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ CSE 539, VLSI 482, 467 వీళ్ళకి VLSI డిజైన్. స్ట్రక్చరల్ 393, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ 385, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ నెట్వర్క్స్ 346, 330 అయితే పవర్ అండ్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ 322, జియో ఇన్ఫర్మేటిక్ 269, కెమికల్ ఇంజనీర్ 247 వరకు కూడా ఛాన్స్ ఉంది. మరి మెంటర్షిప్ ఆల్రెడీ చేశాను కదా, ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను. మరి ఎవరైతే మెంటర్షిప్, మరి ఇది మన మెంటర్షిప్ ఫీజు. మరి ఈ డేటా అంతా కంప్లీట్ డేటా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. మెంటర్షిప్ జర్నల్కి మన గ్రూప్లో యాడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది స్టూడెంట్. మరి ST స్టూడెంట్స్కి అయితే అసలు లేవు, రౌండ్ 3లో అసలు లేవు, ఏమీ లేవు. CSE మాత్రం ఉంది లక్కీ. మరి 426, SC ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 393, కంప్యూటర్ సైన్స్, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 368. రౌండ్ 3కి అసలు ఏమీ లేవు. మిగతా వాళ్ళకి సివిల్ కానీ, ECE కానీ, IIIE స్టూడెంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఏ విధమైన బ్రాంచెస్ లేవు. ఇక్కడ రౌండ్ 2లో ఉన్నాయని ఇక రౌండ్ 2లో బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. మరి CSE 443 నోట్ డౌన్ చేసుకోండి. 443, CSE ఇన్ఫర్మేషన్ 410, CS కంప్యూటేషనల్ డేటా సైన్స్ 373. ఇవన్నీ CSE వాళ్ళు అప్లై. ఇది మాత్రం IIIE, ఇది ECE. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 368, కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ 322, తర్వాత స్ట్రక్చరల్ 317, ట్రాన్స్పోర్టేషన్ 307, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ 291, ఎన్విరాన్మెంట్ 291, జియో టెక్నికల్ 285. మరి అదేవిధంగా 275 వాటర్ రిసోర్స్, మెకానికల్ డిజైన్ 269, జియో ఇన్ఫర్మేటిక్ 260. ఇవన్నీ కూడా 228 వరకు కూడా వీళ్ళకి సీట్లు వచ్చినాయి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ చూశారు కదా. ఆ డీటెయిల్స్ మీ యొక్క వాట్సాప్ నెంబర్కి మరి మనతో అసోసియేట్ అవ్వాలంటే ఈ నెంబర్ ఉంది, మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు, ఫోర్స్ ఏం లేదు. మీకు యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ డూ యువర్ సెల్ఫ్, యూ క్యాన్. మరి డిపెండెన్సీ ఏమైనా ఉంటే ఎవరైనా తెలియని వాళ్ళకి మాత్రం నేను ఇది గైడెన్స్ ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు, అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి తెలియని కొన్ని విలేజ్లో ఉండే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఈ గేట్ గురించి ఏ బ్రాంచ్ అనేది తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటి వాళ్ళకి హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. తెలిసిన వాళ్ళు తెలుసుకోండి, ఫర్దర్గా సపోజ్ తెలుసుకుని ఇబ్బంది ఏం లేదు, ఫ్రీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇది స్టూడెంట్స్ మరి NIT మరి సూర్తకల్ యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ చూశారు కదా. కట్ ఆఫ్ డీటెయిల్స్, సీట్ మ్యాట్రిక్స్,
ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ మరొక వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.